బ్రో. సో, బేసికల్లీ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు లీగాలిటీస్ తెలియాలి అనేది ఒక మ్యాండేట్ అని నాకు లాస్ట్ ఇయర్ తెలిసింది. ఓకే. జస్ట్ మన కాంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి, నాకైతే మనం జెన్యూన్ ఉందాం, కెమెరా ముందు మనం ఎలా ఉంటామో అలాగే ఉందాం, అథెంటిక్గా ఉందాం, మనం మంచిగా ప్యాకేజ్ చేసి మన పర్సనాలిటీ ఉంచుదాం అట్లా అని చెప్పేసి అనుకునేవాడిని. దెన్ ఆ పర్సనాలిటీలో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడితే 4-5 బూతులు వస్తాయి. ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు అట్లే ఉంటుంది కదా. సో అది కూడా నా పర్సనాలిటీయే. కానీ నేను కెమెరా ముందుకు వచ్చేటప్పుడు అలా కాకపోయినా ఎక్కడో చోట ఫ్రేజెస్లో ఇట్ విల్ కమ్. ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ విసిరిదేంగుడు అని ఉంది, ఇప్పుడు దాన్ని అలా అనలేకపోతున్నాం. వీ నెవర్ నో, బెంగింగ్ అంటున్నాం, వీఆర్ చేంజింగ్, షుగర్ కోటింగ్ ఇట్. వై లెఫ్ట్ ఆర్మర్స్ విల్ గెట్ అఫెండెడ్? నో, ఏమో అంటే సోషల్ మీడియాలో టర్న్ టు లైక్ మింగింగ్ ఈ పదాలు వాడుతున్నాం అనమాట. ఐఎమ్ టెల్లింగ్ దట్. దానికి ఇంకొక రీజన్ ఏముందంటే, ఏమో మరి మా కాంటెంట్ కొంచెం పెద్దోళ్ళు చూస్తున్నారని ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు. ఓకే. టీవీలో పెట్టుకుని అంటే పెద్ద ఆంటీలు వచ్చి వాళ్ళు మాట్లాడి మీ కాంటెంట్ మిమ్మల్ని చూస్తున్నారు వీడియోలు, అది అదొక జర్నీ బ్రో. సో లాస్ట్ నేను అది చెప్తున్నా కదా, లైక్ వేరే పర్సనాలిటీ చూపించాలి అది ఇది అని చెప్పి స్టార్టెడ్ లైక్ చేస్తున్న వీడియోస్ అంతా బాగానే ఉంది. నాకు ఎక్కడ కూడా బూతులు మాట్లాడుతున్నాం అనేది మేబీ 1 or 2 ఏమో ఎక్కడో త్రూ ఫస్ట్ ఇయర్ ఆఫ్ 1.5 year ఆఫ్ ద జర్నీ. సో తర్వాత ఏమైందంటే వెన్ దట్ హ్యాపెండ్, ఓకే లైక్ ఇందులో కూడా లీగల్ అనేది ఉంది. లైక్ ఇట్స్ మన డైలీ లైఫ్లో ఉంటుంది బ్రో. వీఆర్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ అంటే అక్కడ ఉంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ చూసా లీగాలిటీ అనే కాన్సెప్ట్. ఇంత చాలా తెలుసుకోవాలి అయితే మనకి ఏమీ తెలీదు. అండ్ చిన్నప్పుడు చదువుకోలేదు బ్రో, తెలీదు మనకి. వీఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ దట్ నాలెడ్జ్, అసలు తెలీదు. దెన్ వాట్ హ్యాపెండ్, సబ్ కాన్షియస్ బిల్డ్ అయిపోయింది ఇన్ మైండ్. ఇట్స్ నాట్ లైక్ ముందు వీడు అన్నట్టు నేను వీడికి పంపేటోడు వీడియో, వీడు నాకు పంపేటోడు, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఎంత సబ్ కాన్షియస్ బిల్డ్ అయిందంటే, వీడియో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు, ఐ డూ స్ట్రీమ్స్ చేస్తున్నప్పుడు యూ కాంట్ టేక్ సెకండ్ టేక్స్, థర్డ్ టేక్స్ ఏమి ఉండవు. స్ట్రీమింగ్ లో ఏమైందంటే ఐ టుక్ సమ్ బ్రేక్ బ్రో, 1 month బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ 1 month లో ఏమైందంటే సబ్ కాన్షియస్ బిల్డ్ అయిపోయింది అనమాట. సో ఒక థాట్ వచ్చి అది ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక సెన్సార్ బోర్డుకి వెళ్ళి వస్తుంది అనమాట. దట్ ఈస్ ఫస్ట్ నాకు చాలా అసలు లైక్ చాలా బాధ వేసేది. అరే ఏంట్రా ఇది, ఒక వీడియో చేయడానికి నాకు అనుకున్న మాటలు అనడానికి కూడా ఈవెన్ దో ఇట్ ఈస్ లీగల్ కూడా ఎంత ఆలోచించాల్సి వస్తుందా, వాట్ ఈస్ దిస్ మ్యాన్ అనిపించేది. తర్వాత ఎలా మారిందంటే, ఇంకోటి ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండడం నాకు లైక్ నెసెసిటీ అనిపిస్తుంది కాంటెంట్లో. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇప్పుడు దాకా నేను అదే చేస్తాను. బ్యాడ్ వీడియోస్ ఉన్నా పర్లేదు, పెడదాం, ఫీడ్బ్యాక్ తీసుకుందాం, పర్లేదు అని చెప్పి పెడుతూ ఉంటా. అలాగా దీనికి మనం వీడియోస్ చేయడం ఆపేయకూడదు, చేస్తూ ఉండాలి. ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఐ గేజ్డ్ దిస్ ఫ్యామిలీ ఆడియన్స్కి వెళ్తానని నాకు తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఏంటి, చాలామంది బయట ఆంటీస్ వచ్చి గుర్తుపడతారు, బాబు నువ్వు ప్రణయ్ కదా, నేను మీ వీడియోస్ టీవీలో చూస్తామని. వీడియో టీవీలో చూసామంటేనే గ్రేట్ థింగ్. టీవీలో ఎప్పుడు చూస్తాం బ్రో, అందరూ ఓకే, ఇట్స్ ఓకే, అందరికి అనిపించిన పర్లేదు అనిపించినప్పుడు చూస్తాం. ఓహో ఇది అట్లీస్ట్ ఇలా టర్న్ అయింది, ఓకే ఫార్చునేట్ వాట్ ఎవర్. దెన్ ఐ మేడ్ అట్లీస్ట్ సమ్ పీస్ విత్ ఇట్ ఆఫ్ ద ప్రాసెస్. ప్రాసెస్ ఉంది కదా, వేర్ సెన్సార్ థింగ్ అండ్ ఆల్. అండ్ ఇంత చేసిన తర్వాత కూడా మనోభావాలు దెబ్బ తింటున్నాయి. అవి ఇంకా అలాగదు. ఇంకా లైక్ ఎంతమంది ఉన్నారు బ్రో, సరే నా సబ్స్క్రైబర్స్ తీసుకుందాం, ఇప్పుడు 180 వాట్ ఎవర్ ఉన్నారు, అందులో ఒకటి మనోభావాలు ఎక్కడో చోట దెబ్బతింటాయి కదా. ఐ కాంట్ లైక్ బీ దాట్ కేర్ఫుల్ ఆర్ దట్, అంత సెన్సార్ చేయలేను.